ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే దాదాపు 100 సంవత్సరాలు అవుతా ఉంది. అలాంటి యూనివర్సిటీస్ ను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు 95% గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అందులో ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, తెలుగు మీడియం లో చదివి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకు సడన్ గా కొంచెం మిస్ మ్యాచ్ లాగా ఉంటుంది అన్నట్టు. అంటే గ్రాడ్యుయేషన్ వరకు తెలుగులో చదువుతారు, పీజీకి వచ్చినాక సడన్ గా ఇంగ్లీష్ లో షిఫ్ట్ కావాలా. సో దే హావ్ టు రిఫర్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ ఆల్ దాట్. It becomes a problem for them. So some special effort is required to upgrade their skills. Okay. అంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ కొంచెం హెల్ప్ చేయాలి. శిరీష, అంటే ఇటువంటి స్టూడెంట్స్ మీ దగ్గర కూడా చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి చెప్పిన దాని ప్రకారం వెంకటేష్ ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా. సో ఆ స్టూడెంట్స్ కి ఎటువంటి, అంటే టీచర్స్ కి స్టూడెంట్స్ కి, లెక్చరర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య గ్యాప్ పెరుగుతుందా? వాళ్ళు ఏమైనా స్పెషల్ గా వీళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారంటే వీళ్ళని కూడా మిగతా వాళ్ళతో కలపడానికి? స్టూడెంట్స్ టీచర్ మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మా దగ్గర చూసినట్టు ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకుందాము. అక్కడ చాలా మంది ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే, ఇప్పుడు హ్యూమానిటీస్ లో ఉన్న వాళ్ళు దే హావ్ టు ఈవెన్ రీడ్ సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్ వాళ్ళు హ్యూమానిటీస్ చదవాలి అంటే ఇద్దరు 2 డిసిప్లిన్స్ చదవాలన్నమాట. తెలుగు చదివే వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి. అది వాళ్ళకి డిఫికల్ట్ అయిపోతుంది. మా వైస్ ఛాన్సలర్ గారు అయితే ఏం చెప్పారంటే, లైక్ హీస్ గోయింగ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ దట్ JNU లో ఎలా లైక్ దెర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ ఏమవుతుందంటే దే హ్యావ్ ఎ 0 year అని. ఆ ఇయర్ లో ఏం చేస్తారంటే బేసికల్ గా ఈ ఇంగ్లీష్ రాని వాళ్ళు కానీ ఇలా సబ్జెక్ట్ పైన గ్రిప్ లేని వాళ్ళకి బేసిక్స్ టీచ్ చేస్తారనమాట. అంటే ఈ 5 years కోర్స్ 6 years కోర్స్ అవుతుంది. దే ల్యాడ్ 1 more year వేర్ దే కంప్లీట్లీ లర్న్ ది లాంగ్వేజ్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ది కోర్స్ అండ్ దెన్ దే స్టార్ట్ దేర్ ఫస్ట్ ఇయర్. దెన్ యాక్చువల్ గా ఫ్యూ యూనివర్సిటీస్ లో ఇలా లైక్ JNU and university, I think ఒకటి 1 year ఒకటి లాస్ అవుతుంది. రెండోది ఏమైందంటే దేర్ మే బి సమ్ స్టూడెంట్స్ హూ కెన్ కోప్ అప్. వై షుడ్ హావ్ 0 year from them? అలాంగ్ విత్ అకాడమిక్స్ అంటే ఆ ఇయర్ లూజ్ అవ్వకుండా సైమల్టేనియస్ గా చెప్పగలిగితే అది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ దట్ విల్ బి ఆప్షనల్ ఫర్ స్టూడెంట్స్. యాక్చువల్లీ చూస్తుంటే కెరియర్ లో పెద్ద 1 year పెద్ద డిఫరెన్స్ చేయదు. బెటర్ చాలా మంది అలా ఆలోచించారు కదా, వీ హావ్ టు పాస్ అవుట్ అని. సో మనము డైరెక్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయి బ్యాక్లాగ్స్ పెట్టుకొని మళ్ళీ అది డీటెయిల్ అయ్యి చదువుకోవడం కంటే ఆ 1 year మనం 0 year లో స్పెండ్ చేస్తే అదొక ప్రపోజల్, ప్రతిపాదన. అది ఉస్మానియా యూనివర్సిటీలో టు అడ్రస్ దిస్ ప్రాబ్లం అంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ కావాలి కాబట్టి వాళ్ళకి సహాయం చేసేందుకు ఏం చేశామంటే ఇంగ్లీష్ కోర్స్ ఒకటి కంపల్సరీ పెట్టాము. ఇంగ్లీష్ కోర్సు అంటే కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అని కంపల్సరీ పెట్టామన్నట్టు. అంటే ఫర్ ఆల్ PG స్టూడెంట్స్. బట్ ఎవ్రీ డే దే విల్ నాట్ హ్యావ్ ఎ క్లాస్ బికాస్ ఆల్రెడీ ఫుల్లీ ఎంగేజ్డ్ ఉంటారు కదా. సో 1 class in a week 2 hours and they have to come 1 hour early that day. 1 hour of regular time. And 16 sessions outside. And we requested the English department to handle it. And they have done excellent job. బాగా చేశారు. నేనన్నా నాకు 10-15%, 30%, 20% వచ్చిన సార్ రిజల్ట్ అంటే దే టోల్డ్ మీ వెన్ ఐ వెంట్ రౌండ్ 60% సార్ అని చెప్పారు. ఇనిషియలీ దేవర్ చాలా స్కెప్టికల్, ఇది ఏమైతుంది సెషన్ అవుతుందా లేదా అని చాలా వాళ్ళకి అనుమానం ఉండే. బట్ ఐ జస్ట్ సెడ్ వీ హ్యావ్ టు డూ ఇట్. దేర్ ఇస్ నో, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ వితౌట్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ నో, వీ కెనాట్ హ్యావ్ ఎనీ క్వాలిటీ అట్ ఆల్. సో ఐ సెడ్ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ వాలంటరీగా మనం క్లాసెస్ పెడితే యూజువల్లీ that RG is not there in them. They don't want to come and take the exam. So compulsory. They have to pass the exam. అది పాస్ అయితేనే మనకి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, లేకుండా రాదు. అసైన్మెంట్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. జస్ట్ లైక్ అది సబ్జెక్ట్. ఆప్షనల్ మీ ఇష్టం అంటే ఎవరు రారు, కంపల్సరీగా చేయాల్సినటువంటి బాగా సక్సెస్ అయింది. అదొక ప్రపోజల్. యాక్చువల్లీ రాధిక గారు, అంటే ఇట్లా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటే ఇప్పుడు మిక్స్ విత్ అదర్స్ ఇప్పుడు ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎటువంటి సూచనలు ఉన్నాయండి? అంటే ఫర్ దెమ్ టు ఇలా భయాందోళన చెందకుండా, ఇలా ప్రాణాలు తీసుకోకుండా, ఎందుకంటే తల్లిదండ్రుల పైన ఎంత అసలు చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇంత చేతికి వచ్చిన పిల్లలు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే విద్యలో ఏదో ఓడిపోతామనే భయంతో ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా అసలు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. సో మొట్టమొదటి మనం అనుకున్నట్టు ప్రతి యూనివర్సిటీలోను ప్రతి కాలేజ్లోనూ ఒక ట్రైన్డ్ కౌన్సిలర్, అలా రేపు ఏమంటారు చాలా మంది
కౌన్సిలర్స్ ఉన్నారు. బట్ ద వెల్ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ని అపాయింట్ చేయడం అనేది ఒక ప్రైమరీ రిక్విజిట్ అండి. ప్రతి చోట ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఏంటంటే ఇంకొక పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ రేపు ముఖ్యంగా ఈ హై ఎడ్యుకేషన్ కాలేజెస్ సరౌండింగ్స్ లో ప్రతి చోట పిల్లలకి ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ప్రతి క్యాంపస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, చేస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రతి యూనివర్సిటీస్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీని వల్ల కూడా చాలా వరకు ఏమవుతున్నారంటే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి దాంట్లోంచి బయటపడలేక మొదలంతా అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ట్రాప్ లో ఇవాళ రేపు ఈ ఇంటర్నెట్ అడిక్షన్, ఆల్కహాలిక్ అడిక్షన్ ఇవన్నీ పక్కన పోయండి. యూత్ లో చూస్తే ఆ అడిక్టెడ్ కేసెస్ ని హ్యాండిల్ చేయడం నాకు ఎక్కువ అవుతుంది. ట్రూ, నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, అడల్ట్స్ కూడా ఇది తయారైంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం చిన్నపిల్లలది కాబట్టి, స్టూడెంట్స్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇది ఒక పెద్ద హర్డిల్ గా తయారవుతుంది. పిల్లలు దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు మెనీ ఇంటర్నెట్ సైట్స్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ 1 or 2, చాలా రకాలుగా అడిక్ట్ అయిపోతున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్స్, ఇప్పుడు ఒక ధైర్యం పెరగాలంటే నలుగురితో మాట్లాడుతూ ఉంటే నలుగురు 4 ఒపీనియన్స్ చెప్తారు, నలుగురు 4 వేఅవుట్ చెప్తారు. సో నాకు ఏదో ఒక వేఅవుట్ నాకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ నేను వర్చువల్ వరల్డ్ లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ టైంకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఓవరాల్ గా చూస్తే నేను సైకలాజికల్ గా డౌన్ అవుతూ పోతాను. ఎలా దీన్ని ఫేస్ చేయాలి, లైఫ్ లో వచ్చిన ఇష్యూస్ ఎలా ఫేస్ చేయాలి, స్కిల్ అన్నది నాలో డెవలప్ కాదు, ఉన్న స్కిల్ కూడా డౌన్ అవుతూ పోతుంది. దిస్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఏ మేజర్ హర్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడలేరు ఇంటర్నెట్ లో. సార్ ఒక మాట చెప్పారు, కొన్ని వాళ్ళ బిహేవియర్స్ తో మనకు ఏమంటారు సైసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళవి ఆ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. చాలా ఏమంటారు సరైన విషయం చెప్పారండి. చాలా క్లియర్ గా మనకు దే ఐసోలేట్ దెమ్సెల్వ్స్. అయితే ఈ బిహేవియర్స్ రాకముందు కూడా మెల్లిగా ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి వాళ్ళు ఈ ఇంటర్నెట్ లకి విర్చువల్ వరల్డ్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతా ఉంటారంటే వాళ్ళ సమస్యలు ఇంకా 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 పెంచుకుంటూ ఉంటారు. సో కాబట్టి అదే కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి, పీరియాడికల్ గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దే కెన్ బ్రింగ్ దెమ్ అవుట్, దే కెన్ అండర్స్టాండ్ అది. ఇక్కడ అకాడమిక్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయి, నేను కాదనట్లేదు. వీటన్నిటితో పాటుగా యాజ్ ఆన్ టుడే ఇది కూడా ఒక పెద్ద భూతం తయారవుతోందండి. ఈ దీనిలో మార్పులు నిజంగా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ నేను చెప్పలేను, అక్కడ ఎక్కువ లేదు. కానీ సిటీస్ లో పేరెంట్స్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, దే హ్యావ్ టు కీప్ విజిల్. ఇవాళ నేను మొన్న ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడో చూశాను, ఒక ప్రౌడ్ గా చెప్పాడు పేరెంట్, నా 8th క్లాస్ డాటర్ ఫేస్బుక్ ముందు కూర్చుంటుంది, ఐ ఫీల్ జెలస్ అబౌట్ దట్. ప్లీజ్ 6-7 తరగతులు చదివే పిల్లల గురించి మీరు ఇంటర్నెట్ లో గొప్పగా ఉన్నారని జెలస్ ఫీల్ కాకండి. వాళ్ళ స్కిల్స్ పోతున్నాయి. వాళ్ళు రియల్ వరల్డ్ లో నేర్చుకోవాలి. ఇప్పుడు నా ఏజ్ దాన్ని నేను ఫేస్బుక్ లో యాక్టివ్, నా ఏజ్ దాన్ని నేను కూర్చుని ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కనెక్టెడ్. ఎందుకు నా బిజీ స్కెడ్యూల్స్ నా చుట్టాలని లేదా ఫ్రెండ్స్ ని కలుసుకోవడానికి టైం దొరకట్లా. సో అలా నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ కనెక్టింగ్ విత్ రియల్ వరల్డ్, విత్ మై ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్. కానీ పిల్లలకి ఏమవుతుంది, అయితే స్కూల్ లేకపోతే ఇంటర్నెట్ ఇలా అయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళ లోపల లైఫ్ ఫేస్ చేసే ధైర్యం ఏమంటారు స్కిల్స్ రావట్లేదు. దాని వల్ల పెరిగిన తర్వాత వెన్ దే బికమ్ అడోలసెంట్స్ వాళ్ళదంటూ ఐడెంటిటీ ఏర్పరచుకునే ఏజ్ అని. అప్పుడు ఎటు చూడాలి రోల్ మోడలింగ్ తెలియదు. ఇంకొకటి ఇవాళ రేపు ఈ అన్నెసెసరీ ఫోకస్ ఆన్ ద మార్క్స్ అండ్ గ్రేడ్స్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు తప్ప ఇంకేవి కనిపించట్లేదు. ఆయన వర్సిటాలిటీ కావాలి. మనకి నా పిల్లవాడు డాన్స్ లో ఉండాలి, టాలెంట్ షోస్ లో ఉండాలి, దీంట్లో ఉండాలి, దాంట్లో ఉండాలి, అన్నిటిలో ఫస్ట్ ఉండాలి. మరి అందరికి బహుముఖ ప్రజ్ఞ ఉండాలంటే అది సాధ్యమైన విషయం. పిల్లలకు తెలియకుండానే ఏమంటారు ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ ఏర్పడిపోతుంది. ఒకసారి మనకి ఇదే ఇంటర్నెట్ ని అంటే లెర్నింగ్ కోసం వాడుకోవచ్చు కదండి. కానీ ఆ ఎలా నేర్చుకోవాలి, దీన్ని ఎలా అంటే అలా నేర్చుకోవడానికి కావాల్సిన గైడెన్స్ హాస్టల్లో పిల్లవాడు ఉన్నాడు. హూ ఇస్ ద గోయింగ్ టు గైడ్ ద పర్సన్? ఈ రోజు ఉంటే నేను గూగుల్ సర్చ్ లో కొట్టే అంటే హౌ టు ప్రొనౌన్స్ అ వర్డ్, దాని ప్రొనౌన్సియేషన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏ భాషలో ట్రాన్స్లేషన్ కావాలన్నా అన్ని వచ్చేసి ఎవ్రీథింగ్ విద్యకు ఉపయోగించుకుంటే వాళ్ళకి అంటే క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు టీచర్స్ వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. అండ్ క్లాస్ రూమ్ లో లేనప్పుడు కూడా హాస్టల్స్ ఈ వీటిలలో ఉన్నప్పుడు కూడా కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఒక బఫర్ లాగా ఉంటారు. వాళ్ళలో ఆ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు తిరుపతిరావు గారు. అంటే ఇప్పుడు ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒకవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ లేవు, మరోవైపు మాట్లాడడానికి మనిషి లేరు, అంటే షేర్ దర్ ప్రాబ్లమ్స్. ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది రావాలంటే ఎటువంటి మార్పులు రావాలి విద్యా వ్యవస్థలో? ఒకటండి, ఇప్పుడు విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు దేర్ pretty intelligent, down to earth, their creative mind, they can be innovative. All that is required is you have to trigger them.
and give them little facility.